హలో అండి. డబుల్ ఎగ్ దోశ అంటే 2 గుడ్లు కొట్టి దోశ పోయడం అనుకుంటున్నారా? అది కాదు. నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి. దోశ అంటే అలాగుంటుంది. ముందుగా దోశ వేయండి. దోశ వేసిన తర్వాత 1 ఎగ్ ఏసి, కొద్దిగా కారం ఏసి బాగా మిక్స్ చేయండి. వీడియోలో చూపించిన విధంగా మిక్స్ చేసిన తర్వాత కొద్దిగా ఆనియన్స్ వేయండి. ఆనియన్స్ వేసిన తర్వాత టమాటా ముక్కలేయండి. ఏందబ్బా టమాటా ముక్కలు ఏంది ఇలా చెప్తుంది అనుకుంటున్నారా? ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎలా ఉంటుందో. తర్వాత మీరే కామెంట్లో కామెంట్ చేయండి. నేనైతే పొయ్యి మీద ట్రై చేశాను. ఎందుకంటే కొద్దిగా పెద్ద పెనుము గ్యాస్ మీద పట్టదనే వద్దు, దేని మీద అయినా ఇలా ట్రై చేసి చూడండి. ఆయిల్ అయినా వేయండి, లేకపోతే నెయ్యి వేసుకోండి. బాగా కాగిన తర్వాత ఇంకొక సైడ్ తిప్పండి. తిప్పిన తర్వాత దాని మీద నెక్స్ట్ మళ్ళీ ఎగ్ వేయండి. ఎగ్ వేసిన తర్వాత మళ్ళీ దాని మీద కారం వేయండి. కారం వేసిన తర్వాత మళ్ళీ ఆనియన్స్ వేయండి. ఆనియన్స్ వేసిన తర్వాత టమాటాలు అయితే ఖచ్చితంగా వేయండి. అసలు మళ్ళీ సైడ్ అయితే ఆయిల్ వేయండి. ఆయిల్ వేసిన తర్వాత కొద్దిగా మంట తగ్గించుకొని లో ఫ్లేమ్లోనే కాగనివ్వండి. బాగా కాగిన తర్వాత మళ్ళీ ఇలా తిప్పండి. దోశ మళ్ళీ ఇలా తిప్పిన తర్వాత మళ్ళీ ఇటు సైడ్ కాలుతుంది కదా, కాలిన తర్వాత ఇంకా ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తినేయండి. ఓకేనా? మరి చాలా టేస్టీగా వస్తుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మన వీడియోకి లైక్ ఇవ్వండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ మరి.